ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 6. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెషయా గ్రంథం 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? దినదినం ప్రభు కృపలో మీరు ఎదుగుచూ వర్ధిల్లుతున్నారా? మాసిదోనియా ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా వర్ధిల్లుచు విశేషమైన కృపతో వారు నింపబడ్డారో, అట్టి కృపను దేవుడు మీకు దయచేయాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభు వారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 7వ కీర్తన 1వ చరణం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడు లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖనములో దావీదు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఈ 2 వచనాలలో ఈ విధంగా అడుగుతున్నాడు, నన్ను తప్పించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం ఒక విశ్వాసికి ప్రమాదకరమైన స్థలం. ఇది ఒక శత్రు శిబిరం. ఈ శిబిరములో నుండి మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పడగొట్టడానికి ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మనల్ని కాపాడేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనకి కృప చూపించేవాడు మన దేవుడైన ప్రభు. ఆయన గనక లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రమాదకరమైన ఈ లోకంలో రేపటి దినం నీవు కానీ నేను కానీ మనం చూడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రమాదకరమైనటువంటి ఈ ప్రపంచంలో జీవిస్తున్న దైవజనుడైన దావీదు ఆయన ప్రార్థిస్తున్నాడు, దేవా నన్ను తప్పించుము. వారు నన్ను సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా, ఓ దేవా నన్ను తప్పించుము, నన్ను కాపాడుము. ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను కాబట్టి నన్ను తప్పించు. ఈ రోజున నా ప్రియమైనటువంటి వారులారా, మిమ్మల్ని తరుముతున్నటువంటి ఆ సమస్యలు, ఆ శత్రువులు ఎందరో కదా. మీరు ప్రాణాలు అరిచేతులు పట్టుకొని ఈ జీవిత యాత్రలో ఎక్కడికో పరుగులు తీస్తున్నారు. అయితే దావీదు వలె మీరును దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడండి. తండ్రి, ఈ సమస్యల నుండి, నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించు నాయనా, నన్ను కాపాడు నాయనా అని ప్రభు యొక్క సముఖంలో మొరపెట్టండి. ఒకవేళ నన్ను తప్పించుము అని మీరు ప్రార్థించకపోతే ఏం జరుగుతుంది? తప్పకుండా ఆ అపాయానికి, ఆ ప్రమాదమునకు మనం గురి కావాల్సి వస్తుంది. అందుకే
అలాంటి ప్రమాదాల నుండి, అపాయముల నుండి, నిన్ను తరుమువారి చేతిలో నుండి, ఆ సమస్యల వలయముల నుండి నేను తప్పించడానికి ఒక మాదిరి వ్యక్తిని, అతడు చేసిన ప్రార్థనను నీ ముందుంచాడు దేవుడు. ఆ వ్యక్తే దావీదు భక్తుడు. అదే ఆయన చేసిన ప్రార్థన, నన్ను తప్పించుము అని. ఈరోజు మీరు ఈ ప్రార్థన చేయగలిగితే మిమ్మల్ని తరుము వారి చేతుల్లోని దేవుడు తప్పిస్తాడు. అంతేకాదు, మిమ్మల్ని తరిమే సమస్యల నుండి దేవుడు నిశ్చయంగా తప్పిస్తాడు. మీరు ఇంత గొప్ప ప్రమాదం నుండి నేను ఎలా బయటపడ్డానా అని ఆశ్చర్యపోతారు. నిశ్చయముగా దైవ మహిమను మీరు చూడగోరుచున్నారా? దేవుని కార్యం మీలో బలంగా జరగాలని ఆశిస్తున్నారా? అయితే దావీదు చేసిన ఇదే ప్రార్థన మీరును చేయండి. దేవుడు నిశ్చయముగా సమస్తమైన వ్యాధి బాధల నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి, అనారోగ్యము నుండి, సమస్త విధములైన శత్రు కుతంత్రముల నుండి మిమ్మల్ని తప్పించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు అయ్యా. సాతాను యొక్క బాణాల నుండి, శత్రువు యొక్క కుతంత్రముల నుండి, మనుషుల యొక్క మాయాజాలం నుండి ఏ విధమైన ప్రమాదం, అపాయం పొంచుకొని మా మీదికి రావాలని ఎదురు చూస్తుందో వాటన్నిటి నుండి మమ్మలను తప్పించండి. మా ప్రియ తండ్రి, నీ తట్టే కనులెత్తుతున్నాం. మా నాయన, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, నీవే మాకు ఆశ్రయం. మా నాయన, మీ చేతి నీడలో మమ్మల్ని ఉంచి శ్రేష్టమైన కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.